అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే డైలీ వ్లాగ్ అనమాట. ఇక్కడ నుంచి నేను వీక్లీ ట్వైస్ అయితే డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. అది హస్బెండ్కి హాలిడే ఉన్న సాటర్డే సండే అనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే నేను మార్నింగే దీపం పెట్టుకున్నాను అనమాట. రోజు దీపం పెట్టడం అలవాటు చేసేసుకున్నాను. సో నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెహందీ పెట్టారనమాట మా హస్బెండ్ పాపకి. ఇంకా పాప కోసం ఏదైనా నేర్చేసుకుంటారు ఈ తండ్రులు. మెహందీ మాత్రం బాగానే ట్రై చేశారు. నా కోసం పువ్వులు కూడా కుట్టారనమాట. సరే కానీ దోశ మార్నింగే దోశ అయితే వేసాను. సో పల్లి చట్నీ అయితే చేశాను. యాక్చువల్గా నేను దీపం పెట్టకముందే వాళ్ళ కోసం నేను పల్లీ చట్నీ దోశలు వేసేసి ఇచ్చేసాను అనమాట. సో నేను బాగా చేసుకొని దీపం పెట్టేలోపు వాళ్ళు తినేసి ఇంకా చక్కగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు నేను దీపం పెట్టుకున్నాక కొంచెం దోశలు వేసుకొని తినేసా. సో నెక్స్ట్ వచ్చేసి లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. సో నేను తినేసాక కొంచెం రైస్ అయితే పెట్టి కొంచెం క్లీనింగ్ ఉంటుంది కదా, లైక్ సర్దుకోవడం అవన్నీ చేసేలోపు మనకి రైస్ కూడా ఉడికిపోయింది. ఈరోజు మార్నింగ్ వరకు టిఫిన్స్ అయితే అయిపోయి ఆఫ్టర్నూన్కి అయితే ఫుడ్ అయితే కుక్ చేయాలి. సో ఇక్కడ నా దగ్గర వచ్చేసి చాకిస్తా. నా దగ్గర అయితే మెంతికూర కొంచెం ఉంది అండ్ పాలకూర అయితే సగం తీసుకున్నా. పాలకూర పకోడీలాగా ట్రై చేద్దాం, లైక్ మెంతికూర పప్పు వండేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. కుకింగ్ అయ్యేసరికి యాక్చువల్గా 1 hour అట్లా పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలో తెలీదు. ఫస్ట్ కుక్ చేయడం అయితే చేయాలి. एक मम्मी को हाथ ఇక్కడ మస్తు అందరూ ఇక్కడ అమ్మగారు వేరే చాకుంటారు వెళ్ళిపోతుంది. ఇంకా కోకోనట్ ఉంటే అది పగలగొట్టారనమాట. సో దాంతో ఏం చేయట్లేదు, బట్ పగలగొట్టిపించేసాను. ఇంకా తర్వాత వచ్చేసి నేను మెంతికూరను అయితే కట్ చేసుకొని వాష్ చేసేసుకున్నా. పాలకూరను కూడా కట్ చేసుకొని వాష్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా మెంతికూర పప్పు అయితే టమాటా ఆనియన్ అన్నీ వేసేసి చింతపండు డైరెక్ట్ వేసేసి నేను కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్ కుక్కర్లో వేసి తర్వాత ఉడికించడం అలా అంటే కొంచెం పెద్ద ప్రాసెస్ అని చెప్పి ఇలా వేస్తాను. సో ఇలా వేసినా కూడా మెంతికూర చాలా టేస్ట్గా ఉంటుంది. సో కావాలంటే ట్రై చేయండి. నేను కుక్కర్లో సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసేస్తాను అనమాట. సో ఇంకా విజిల్స్ వచ్చాకైతే అయిపోద్ది. కిచెన్లోకి వెళ్ళా ఏం చేస్తున్నానో చూపిస్తారండి. ఇక్కడ వచ్చేసి పప్పు పెట్టాను. ఇక్కడ వచ్చేసి కుక్కర్ పెట్టినట్టు వాటర్ పెడతాయి. ఇది వచ్చేసి దగ్గరికి ఇది వచ్చేసి కుక్కర్ సౌండ్కి ఏమి పాలకూర పకోడీ. సో ఇంకా డైలీ విహానా కోసం ఎదురింటి పాప అయితే వస్తుంది, తన ఫ్రెండ్. సో వీళ్ళిద్దరు డ్యాన్సులు చేయడం, ఆడడం, ఇల్లు మొత్తం ఎలా చేసినా కూడా హ్యాపీగా ఆడుకుంటారు.
సో వీళ్ళు ఆడుకుంటున్నారు. నేను కాసేపు అయితే వాళ్ళ డ్యాన్స్ చూసి ఇంకా పప్పు కూడా అయిపోయిందనమాట, మెదిపేశాను. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అనమాట, లంచ్ ఇంకా చేయలేదు, జస్ట్ చేద్దాం అనుకునే టయానికి ఇంక ఇక్కడైతే రిజల్ట్. సో రిజల్ట్ వచ్చేసి ఏమైంది ఏంటి అని అందరూ అడుగుతున్నారు కదా. సో యాక్చువల్గా మార్క్స్ అయితే చెప్పను, బట్ ఏంటి అంటే జాబ్ అయితే కంపల్సరిగా రాదు. సో దగ్గరికి కూడా నేను వెళ్ళలేదు. జస్ట్ ఎందుకు నవ్వుతున్నానంటే పిల్లలు పుట్టేశాక చదువును వదిలేశాక వెళ్ళి రాశాను, జస్ట్ ఇంట్రెస్ట్ కోసం, లైక్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. సో నేను ముందే చెప్పా ఆ జాబ్ వచ్చేటట్లేదు అని చెప్పి. తర్వాత అయితే ముగ్గురం ప్లేట్స్లో రైస్ అండ్ పకోడీ అయితే పెట్టుకున్నాము. ఇంకా రైస్ అయితే తినేస్తున్నాము. హాలిడేస్లో మాత్రం 3 పూట్ల కలిసి తింటాము, అండ్ ఆఫీస్ టైంలో అయితే ఒక్క పూటనే అవుతుంది తినడం కలిసి. సో ఇంకా ముగ్గురం కలిసి బయటకు అయితే తినేసి వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది నేను ముందు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ట్రాఫిక్లో అయితే